ప్రియులారా, మీకందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 8 వరకు నేనే చదువుతాను, వినండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చుట చూసింది. భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందును ముద్రించు పర్యంతము భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయొద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. గాదు గోత్రంలో 12,000. ఆషేరు గోత్రంలో 12,000. నఫ్తాలి గోత్రంలో 12,000. మనష్షే గోత్రంలో 12,000. షిమ్యోను గోత్రంలో 12,000. లేవీ గోత్రంలో 12,000. ఇస్సాకారు గోత్రంలో 12,000. జెబూలూను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కరుణగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రములు. ఈ రాత్రి ఇచ్చిన సాహసాన్ని బట్టి మీకు వందనాలు. మీ దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా మా అందరిపై ఉంచండి. నీ మాటలు చదువుకున్నాం నాయన. వివరించుటకు నేను బలహీనుడను, శక్తిహీనుడను, యోగ్యుడిని కాను. నన్ను బలపరచండి. మా అందరితో మీరు మాట్లాడండి. ఈ చదువుకున్న భాగంలో నుండి దివ్యమైన పాఠాన్ని మీరు మాకు అందించమని ప్రార్థన చేయించున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. గ్రీన్ సిటీ సంఘంలో 4వ స్లాబ్ వేయబోతున్నారు. ఆ విషయంలో సహాయం అనుగ్రహించండి. ఇక్కడ చేరి వచ్చిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, బలహీనులు కొంతమంది ఉన్నారు. దర్శించి వారిని బాగు చేయమని, స్వస్థపరచుమని, ఆదివంతం మీరే ఉండి నడిపించుదురని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకందరికీ వందనాలు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో, అయ్యా, గత వారం మనం 6వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వరకు మనం ధ్యానం చేశాం. అది 6వ ముద్ర విప్పారు, అవునా? 6వ ముద్ర విప్పినప్పుడు ఆకాశము నుండి భూమి మీద జరిగే కొన్ని సంభవాలన్నీ చూసాం. భూకంపము, సూర్యుడు నలుపైనాడు, చంద్రుడు రక్తవర్ణమైనాడు, నక్షత్రాలు భూమి మీద పడిపోయినాయి, ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయింది, ప్రతి కొండ దీపము వాటి స్థానాలు తప్పినాయి, ప్రజలందరూ గొప్ప అంగలార్పులో ఉన్నారు. ఇంకా 7వ ముద్ర విప్పలే, 6వ ముద్ర విప్పినారు. ఇంకా కొనసాగుతుంది 7వ అధ్యాయంలో కూడా 6వ ముద్ర కొనసాగింపు. అటు తర్వాత భూమి యొక్క ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలందరూ గొప్ప అంగలార్పుతో ఉన్నారు. భూమి మీద సంఘము లేదు. యేసు ప్రభువు నమ్మిన సంఘములో చేర్చబడినటువంటి వారు పరలోకానికి 4వ అధ్యాయంలోనే కొనిపోబడినారు. భూమి మీద సంఘము లేదు. నమ్మిన వారికి శ్రమల కాలము లేదు. వారు రక్షింపబడిన వారే. విడిచిపెట్టబడినటువంటి వారికి మాత్రమే ఈ శ్రమల కాలంలో ఉంటారు. కాబట్టి అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు ఇది దూతల పరిచర్య, దేవదూతల పరిచర్య చేస్తున్నారు. 6వ ముద్ర కంటిన్యూయేషన్ ఇదంతా. ఏం పరిచర్య చేస్తున్నారు? 4 దూతలు, 4 దిక్కులు, 4 దేవదూతలు నిలిచి ఉన్నారు. తూర్పున ఒక దేవదూత, పడమర ఒక దేవదూత, ఉత్తరం ఒక దేవదూత, దక్షిణం ఒక దేవదూత నిలిచి ఉన్నారు. వారు నిలిచి పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటా పరిచర్య అని మనం చూస్తే ఇక్కడ చూడండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకొని ఉండగా చూచితిని. గాలి బిగించి వేస్తున్నారు. అయ్యా మాట్లాడుతున్నారు ఎవరో, గాలి బిగించి వేస్తున్నారు. ఆ యొక్క అలా జరుగుతూ ఉంది. అంటే దేవదూతలకు ఆ అధికారము ఇవ్వబడింది. ఏమిటి అధికారము? గాలిని బిగబట్టే అధికారము. పిల్లరా, ఈ దేవదూతల పరిచర్యను గురించి మనం ఆలోచన చేసినప్పుడు 14వ అధ్యాయం తిప్పండి.
ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను, ఇతని యొద్ద నుండి వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను, ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. గుర్తుంచుకోండి, దేవదూతలకు కొన్ని అధికారాలు దేవుడిచ్చాడు. అగ్ని మీద అధికారము ఒక దేవదూతకు ఉంది. అర్థమైందా? ఆ తర్వాత చూడండి 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16:4. మూడవ దూత తన పాత్రను నదులలో జలధారలో కుమ్మరింపగా అవి రక్తమాయను. నదుల మీద, జలధారల మీద, జలముల మీద అధికారం కూడా ఉంది. అంటే ప్రకృతిని శాసించే అధికారము దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవదూతలకు అనుగ్రహించినాడు. అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. ప్రభువు చెప్పిన రీతిగానే అవి జరుగుతూ ఉన్నాయి. 4 దూతలు 4 దిక్కుల్లో ఉన్నారు. ఆ వాయువును బంధించాలని ఆలోచనలో ఉన్నారు. కారణం ఏందయ్యా అంటే 2వ వచనం చూడండి, 7:2. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. వేరొక దూత తూర్పు నుంచి ఒక దూత మాలో ఎక్స్ట్రా వచ్చింది. అర్థమైందా? 4 దిక్కులు 4 దూతలు. ఇప్పుడు 5వ దూతను చూస్తున్నాను. ఈ దూత సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చుట చూతిని. ఏమంటుంది ఈ దూత? భూమికిని సముద్రము హాని కలుగజేయుటకే అధికారం పొందిన ఆ 4 దేవదూతలతో ఆ 4 దూతలతో ఆ 4 దూతలతో మరి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 3వ వచనం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు పర్యంతము భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. సముద్రము, భూమి, చెట్లు, వాటికి హాని చేయవద్దు. హాని చేయడానికి 4 దిక్కుల నుంచి దూతలు వచ్చారు. హాని చేయొద్దు, నేను కొంతమందికి ముద్ర వేయాలా అని 5వ దూత తూర్పు దిక్కుల నుండి పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ముద్రించే దూత. ఈ దూత ఎవరు? 5వ దూత, ముద్రించే దూత. ఈ ముద్రించే దూతను గురించి రెండు మాటలు దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు, జకరియా గ్రంథాల్లో మనకు దొరుకుతాయి సోదరుడా. దానియేలు గ్రంథంలో చూడు 10వ అధ్యాయము 21వ వచనం. 10:21. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షమున నిలువ తెగించిన వాడొకడును లేడని చెప్పాను. దేవుని సన్నిధిలో నిలబడి కొద్దిసేపు ఆగండి, నేను ముద్ర వేయాలా అని చెప్పగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి దేవదూత ఎవరయ్యా అంటే ఎవరు? మిఖాయేలు. ఈ 5వ దూత మిఖాయేలు అని మనం ఊహించవచ్చు. మిఖాయేలే. చూడండి 12వ అధ్యాయం దానియేలు 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. ఇదే మహా అధిపతి అయిన మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాల పర్యంతము ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. భయంకరమైన ఆపద ఇశ్రాయేలీయులకు ఈ శ్రమల కాలంలో. అయితే నీ జనుల్లో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. గ్రంథములో దాఖలైనటువంటి ఇశ్రాయేలీయులు తప్పించుకుంటారు. ఆ దాఖలు చేసేవాడు ఎవరైనా అంటే మిఖాయేలు, 5వ దూత. ఆయనే ముద్ర వేస్తాడు. వాళ్ళు తప్పించుకుంటారు. మిగతా వాళ్ళంతా శిక్ష అనుభవిస్తారు, శ్రమల కాలపు బాధలను అనుభవిస్తారు. ప్రియులారా, ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది. దేవదూతలు దేవుడు చెప్పినట్టు తూచా తప్పకుండా పని చేస్తున్నారు. అవునా? మనము ఎలా ఉన్నా? మనం పనిచేస్తున్నామా? ఆయన మనకు అప్పగించిన దానిని స్వార్థ ఈ కృపాకాలములో స్వార్థ ప్రకటన దేవదూతలకు కూడా ప్రభు అప్పగించలేదు. కానీ సామాన్యులము, బలహీనులము, శక్తి లేని వారము, ఎవరికి అక్కర్లేనటువంటి వారము, మరి ఇలాంటి బలహీనులకు ప్రభు ఇలాంటి పరిచర్య అప్పగించినాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ పరిచర్యను దేవుని సన్నిధిలో చక్కగా కొనసాగించవలసినటువంటి వారంగా ఉన్నాం.
దూతలు చెప్పిన మాటలు విన్నట్టుగా మాట విన్నట్లుగా మనము కూడా మాట విని దేవుని పరిచయం ఉన్నది ఉన్నట్లుగా మనము చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. ఈ 5వ దూత ఏమని చెప్తుందో తెలుసా? ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు పర్యంతము. దేవుని దాసులను నొసల మీద నేను ముద్రించాలా పర్యంతము భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయొద్దని బిగ్గరగా చెప్పాను. మీరు చేయబోయే హాని కొద్దిసేపు ఆపండి. నేనేం చేయాలా? ముద్ర వేయవలసినటువంటి వారు ఉన్నారు. బ్రదర్ మీరు సెంటర్లోకి రండి, నాకు కనపట్లే, సగమే కనపడుతున్నారు. కమ్ టు సెంటర్. కాబట్టి ముద్ర వేయాలా కాబట్టి కొద్దిసేపు ఆగండిని అక్కడ పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ నలుగురు దేవదూతలు ఏం చేయబోతున్నారు? భూమి మీద వాయువును లేదా గాలిని బిగబట్టుతున్నారు. మనుషులు బ్రతికే దేని చేత? ఆక్సిజన్, గాలితోటే. గాలి లేకపోతే అందరూ చచ్చిపోతారు. గాలి లేకపోతే చెట్లు కూడా చచ్చిపోతాయి, అందరూ చచ్చిపోతారు. భూమి అంతా మరి భూమి యొక్క నాశనాన్ని మనం చూడబోతున్నాం. అలాంటి నాశనం జరగక ముందు నేను ముద్రిస్తానంటున్నాడు. 9 దేవదూతలకు భూమిని నాశనం చేసే అధికారము ప్రభువు ఇచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? భూమికైనను సముద్రకైనను చెట్లకైనను హాని. భూమి, చెట్లు, సముద్రానికి హాని చేసేటువంటి వారు ఈ 9 దేవదూతలు అని, ఈ 9 దూతలు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ వీరిని ఆదుకునేటువంటి వాడు అంటే ఈ 5వ దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడూ రక్షించేవాడుగా ఉంటాడు, క్షమించేవాడుగా ఉంటాడు, ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు. ప్రజలు బ్రతకాలనేది, వారు రక్షించబడాలనేది ఆయన ఉద్దేశం. ప్రియులారా, ఈ 5వ దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఇప్పుడు రండి అయ్యా, 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇక్కడ మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ముద్రించబడిన ఈ జనాంగము ఎవరు? ఈ అధ్యాయంలో 2 రకాల జనాంగాలు ఉన్నారయ్యా. ముద్రపై రక్షించబడిన వారు ఒకరు వచ్చేసేసి ఇశ్రాయేలీయులు, 2వ గ్రూప్ వచ్చేసేసి అన్యులు. శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు కొంతమంది రక్షించబడతారు, వారి ద్వారా అన్యులు కూడా కొంతమంది రక్షించబడతారు. ఆ సంగతులే ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. చూడండి, ఈ ముద్రించబడిన జనాంగం ఎవరయ్యా అంటే వారి యూదులు. వీళ్ళారా, ఈ యూదులు ఏం చేశారు? ఒకప్పుడు క్రీస్తును సిలువకు వేసి చంపారు. అంతేకాదు, వారు ఏమన్నారో తెలుసా అయ్యా? వారు పలికిన మాటలను మనం చూద్దాం. క్రీస్తును ఎలా హింసించారనేటువంటి విషయాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 27వ అధ్యాయము 24వ వచనం యేసు ప్రభును సిలువ వేస్తూ వాళ్ళు పలికిన మాటలు ఏమని? పిలాతు 24 అయ్యా, పిలాతు 27వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుతున్నాను. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ కాలేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనేది. ఎంత భయంకరమైన తీర్మానం చేసుకున్నారు! యేసు ప్రభువును మెస్సయ్యగా గుర్తించక నిరపరాధి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేశారు. వేస్తూ వాళ్ళు పలికిన మాటలు ఏందయ్యా అంటే, అతని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనేది. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులు శ్రమల కాలంలో బహుభయంకరమైన శ్రమలు అనుభవిస్తారు. ఎందుకనక వాళ్ళు కోరుకున్నారు అది. అయ్యా, వాళ్ళు ఏం చేసినారు? కోరుకున్నారు. అంతేకాదు, చూడండి 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును గర్భాలయమునకును మధ్య మీరు
చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తం వరకు భూమి మీద చెందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చెను. అనేక మంది ప్రవక్తలను హింసించి చంపారు, బాధించారు, వారి మాట వినలేదు. ఆ అపరాధము అది ఊరికనే పోదు. ఆ అపరాధం ఇశ్రాయేలుల మీదకి వస్తుంది, శ్రమల కాలంలో వస్తుంది. ఎవరు ఈ జకరియా? మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయం. యోవాషు కాలంలో బాలుడైన యోవాషును రక్షించినటువంటి యెహోయాదా ఉన్నాడు, ప్రధాన యాజకుడు. అవునా? దేవాలయంలో దాచిపెట్టి బాలుడైనటువంటి ఆయన్ని పెంచి పెద్ద చేసి అతన్ని రాజుగా చేశాడు. అయితే యెహోయాదా చనిపోయిన తర్వాత అతని కుమారుడైన జకరియా ప్రవచనకర్తగా ఉంటుండగా అతన్ని గౌరవించకుండా ఏం చేశారు? అతన్ని చంపినట్లుగా మనం చూస్తున్నాం. అతనే ఇతను. 24వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాను. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల మీద ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించారు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నారు. దేవుడు సెలవిచ్చుచున్నాడని అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతివేతల చేత అతన్ని చావగొట్టిది. ఈ ప్రకారం రాజు అయిన యోవాషు జకర్యాకు తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. స్టెఫెను ఈ మాటలే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెవరు క్షమించు అన్నాడు. యేసు ప్రభు శిలువలో కూడా అదే అన్నాడు, వీరేం చేస్తున్నారు, వీరెవరు క్షమించు అన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు దేవుడు దీనిని విచారణలోనికి తెచ్చును. ఈ హేబేలు రక్తం మొదలుకొని ఈ జకర్యానే మత్తయి సువార్తలో చెప్పింది. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 23, 24, 25 అధ్యాయాల్లో పలికింది అదే. ఇశ్రాయేలీయులు కలగబోవు శ్రమల కాలంలో జరిగేటువంటి సంభవాలను గురించి ఆయన పలికాడు. అదే వివరిస్తున్నాడు. ఆనాడు శిలువ వేసిన యేసు ప్రభును ఆ శిక్ష మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. ప్రవక్తలను చంపినటువంటి విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో పలుకుతూ వీటి అన్నిటి ప్రతిఫలం మీ మీదకి వస్తుందని అంటున్నాడు. ఇది ఇశ్రాయేలుకు సంబంధించింది అయ్యా, సంఘానికి సంబంధించింది కాదు. సంఘం ఉండదు. ఎంత పాపినైనా క్షమించి ఆదరించి సంఘములో చేర్చి గొప్ప స్థితిలో ఉంచేవాడు యేసు ప్రభు. ఆయన నమ్మిన వారికి ఆయన కృప ఆకాశమంత గొప్పది. అంతులేని ప్రేమ, అంతులేని కృప. శిక్షే లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. సంఘానికి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ప్రభు. విడవబడిన వారి పరిస్థితి భయంకరం, ఇశ్రాయేలీయుల పరిస్థితి భయంకరం. వారు కోరుకున్నట్లుగా ఆ శిక్ష అంతా కూడా వారి మీదికి వారి మీదకి వస్తుంది. ఇది వారి దోష ఫలితమే. ఈ దోష ఫలితం వలన మనకందరికీ తెలుసు, సిద్కియా రాజు కాలంలో బబులోను చెరగొక్కుని పోబడ్డారు. వాళ్ళు శ్రమ అనుభవించారు, బాధ అనుభవించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళకు రాజ్యమే లేదు. అవునా? ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తును చంపివేశారు. ఆయన చంపిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ఈ యూదులందరినీ ప్రపంచంలో ఉండి అన్ని దేశాలకు చెదరగొట్టి వేశాడు. ప్రతి దేశంలో యూదులు ఉన్నారు. మీరు ఎక్కడికన్నా పోండి, యూదులు లేని దేశమే లేదు. చెదిరిపోయినారు యూదులంతా. ఆయన చెదరగొట్టినాడు. దాదాపు 2000 సంవత్సరాలు ఇప్పుడు ప్రభు చనిపోయి, అవునా, దాదాపుగా 2000 సంవత్సరాల్లో ఇశ్రాయేలు జనాంగం అంతా దేశదిమ్మనులై ఉన్నారు. అయితే చూడండి, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని యుక్తకాలంలో జ్ఞాపకం చేసుకున్నాడు. మత్తయి సువార్తలో చూడండి 21వ అధ్యాయం, 21వ అధ్యాయం. మత్తయి సువార్తలో 21, 22, 23, 24, 25 అంతా ఇశ్రాయేలుల గురించే సోదరుడా. అంతకుముందంతా కృపాకాలం సువార్త. ఆ చివరి మాటలన్నీ కూడా ఇశ్రాయేలుల భవిష్యత్తును గురించే. శిష్యులు అడుగుతారు, మా గతి ఏంటి, ఈ దేవాలయం గతి ఏంటి అని చెప్పమన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను.
అప్పుడు త్రోవ పక్కన ఒంటిగా ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యుద్ధకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత శీఘ్రముగా ఎండిపోయినని చెప్పుకునేది. ఈ అంజూరపు చెట్టే ఇశ్రాయేలీయులు. ఎండిపోయినటువంటి చెట్టు, ప్రపంచమంతా చెదరగొట్టబడినటువంటి యూదులు. చెట్టు ఎండిపోయింది. ఇశ్రాయేలీయులు ప్రపంచమంతా చెదరగొట్టబడినారు. చూడండి ఎంత గొప్ప విషయం. మళ్ళీ చూడండి ఇక్కడే వీళ్ళు చెదరగొట్టబడిన వాళ్ళు ఏమవుతారో 24వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టు వలన ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు చెట్టును గురించి మాట్లాడుతున్నాం. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలీయులు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఎండిన చెట్టు చిగురించును. ఇశ్రాయేలీయుల బ్రతుకులు మారుతున్నాయి. అది చిగురుస్తుంది. చిగుర్చడం అంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడమే. లూకా సువార్తలో ఇంకా చాలా వివరంగా చెప్పాడు ఈ విషయాన్ని. లూకా సువార్త 21వ అధ్యాయం. కొంత స్పీడ్గా చెప్తుంటాను, మీరు ఏమనుకోవద్దు. మరలా ఈ యూట్యూబ్లో పెడతా, ఓపికగా వినండి. 21వ అధ్యాయము 29వ వచనం. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంజూరపు వృక్షము సమస్త వృక్షములనేమి చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమైనని మీ అంతటా మీరే తెలుసుకొందురు. చిగుర్చుట అంజూరపు చెట్టు చిగురించుట. అలాగనే 2000 సంవత్సరాల తర్వాత దాదాపుగా క్రీస్తు శకం 1948 మే నెల 15వ తారీఖున ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ప్రత్యేక స్వరాజ్యము ప్రపంచ పటంలో కనపడింది. దాని పేరే ఇజ్రాయేల్. ఈనాడు కూడా మనం చూస్తున్నది ఇజ్రాయేల్. అది వారి అభివృద్ధికి సూచన. అభివృద్ధికి సూచన. చూడండి, ఇంకా కొన్ని ప్రవచనాలు కూడా చదువుదాం. జకరియా గ్రంథంలో చూడండి. ఈ యొక్క సంఘం ఏర్పడడానికి దేవుడు పలికినటువంటి ప్రవచనాలు ఏ విధంగా నెరవేరినాయి అనేదాన్ని జకరియా గ్రంథము 10వ అధ్యాయం. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. 10:8 చదువుతాను నేనే. నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. అబ్బా, ఈలవేసి పిలుస్తాడట ప్రభు. పిలిచాడు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. మీకు దేశం ఇస్తున్నామని ఎప్పుడైతే బ్రిటన్ వాళ్ళే కదా అప్పుడు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో వాళ్ళే దాన్ని తీర్మానం చేసింది. చెప్పగానే వారు అన్ని దేశాల్లో ఉండేవాళ్ళు మేము అని వెళ్ళిపోయారు. మాది గోత్రం, మాది స్వాస్థ్యం అని ఈల వేసి పిలిచెను. యెషయా గ్రంథంలో కూడా ఈ ప్రవచనం ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనము 13వ వచనం. ఆ దినమున శేషించు తన ప్రజలు శేషమును అశూరులో నుండి అశూరు, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హామాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు తన చెయ్యి చాపెను. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల నుండి ఆయన తన చెయ్యి చాపి వారిని అందరినీ ఏం చేస్తున్నాడు? రప్పించుచున్నాడు. పిల్లరా, 12వ వచనం. జనులను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టెను. జనములను భ్రష్టులైన ఈ ఇశ్రాయేలును పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఈ ప్రవచనాలు 1948లో నెరవేర్చబడి దేవుడు వారందరినీ సమకూర్చి ఒక రాజ్యముగా, ఒక దేశముగా ఏర్పాటు చేసినట్లుగా
మనం చూస్తున్నాం. అయినా వారు అయినా కానీ 48లో వారికి స్వాతంత్రం వచ్చినా కానీ అయినా వారు మెస్సయ్య అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించలేదు, రక్షించబడలేదు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశానికి పోతే సువార్త చెప్తే కొడతారు పట్టుకొని, సువార్త వినరు. అవునా? మనం అక్కడక్కడ చూస్తుంటాం చూడండి రీల్స్లో. సువార్త వాళ్ళు ఇప్పటికి కూడా వినరు. ప్రియులారా, సంఘముతో అంటే కొంతమంది నమ్మిన వాళ్ళు ఎత్తబడతారులేండి, నమ్మని వారు చాలామంది ఉంటారు. దాదాపు చాలామందిగా మెజారిటీ నమ్మరు. నమ్మిన వారు సంఘంతో కూడా ఎత్తబడతారు. ఎత్తబడక మిగిలిపోయినటువంటి వారు భూమి మీద నిలిచి ఉన్నవారు ఉంటారు. వారందరూ క్రీస్తు విరోధిని నమ్ముతారు. పోయిన పాఠంలో మనం చెప్పాను అనా, క్రీస్తు విరోధిని నమ్ముతారు. శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరం 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో వారు క్రీస్తు విరోధిని నమ్ముతాడు. వాడే క్రీస్తు వాడే మెస్సయ్య అని నమ్ముతారు వాళ్ళు. అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అది కూడా చెప్పాను మీకు. తర్వాత 3.5 సంవత్సర కాలంలో వాడు దేవాలయంలో ఏ వస్తువును నిలబెట్టి తన విగ్రహమునే పెట్టి నన్ను పూజించమని కోరతారు. అప్పుడు వాళ్ళకు ఆలోచనలో పడతారు. ఎందుకనగా యూదులు గుర్తుంచుకోండి, ఎప్పుడు విగ్రహారాధన చేయరు వాళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో మొదటి 2 దశాజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలు నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని భూమి కింద పూజించకూడదు. ఇక క్రీస్తు విరోధి విగ్రహం పెడితే వాళ్ళు ఎందుకు పూజిస్తారు? పూజించరు వాళ్ళు. అప్పుడు అర్థమవుతుంది, ఒరే నాయన మనం నమ్మింది క్రీస్తును కాదురా నాయన, క్రీస్తు వేషములో వచ్చినటువంటి వెలుగుదూతను మనం నమ్మినాము అని వారు ఆలోచనలో పడతారు. వీళ్ళారా, మనకందరికీ తెలుసు ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేశాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15-16 వచనాల్లో నాశనకరమైన హే వస్తువు ఆ యొక్క స్థలములో నిలిచిన నాడు గ్రహించగలిగిన వాడు గ్రహించునుగాక అన్నారు. అందరూ గ్రహిస్తారు. ఏమని గ్రహిస్తారు? వీడు క్రీస్తు విరోధి, ఇతన్ని నమ్మకూడదు, ఇతను మెస్సయ్య కాదు అని వారు గ్రహిస్తారు. అది గ్రహించడానికి అప్పటికి 3.5 సంవత్సరం పట్టింది వాళ్ళకి. 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరం తర్వాత అప్పుడు పట్టింది. అప్పుడు ఆలోచనలో పడతారు. పడి అప్పుడు వారు నిజమైన యేసు ప్రభువును, అవునా, ఆయన గురించి వాళ్ళు అప్పుడు గ్రంథాలు తీసి ఆలోచన చేస్తారు. ఏమిటి అసలు ఏంటి యేసు ప్రభు మన మెస్సయ్య ఎవరు అని ఆలోచన చేస్తారు. ఆ టైంలో అయ్యా వీరికి సువార్త చెప్పడానికి చూడండి, సువార్త చెప్పడానికి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు వస్తారు. ఈ 3 ఏళ్ళ ఈ చిట్ట 3.5 సంవత్సరం సువార్త శ్రమల కాలంలో 2 సాక్షులు వస్తారు. ఎవరు వాళ్ళు? 11వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుంచి, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు, గుర్తుపెట్టుకో, 1260 దినాలు అంటే ఎంత? క్రీస్తుల యూదుల క్యాలెండర్ ప్రకారము 360 రోజులు సంవత్సరం. అలా లెక్కేస్తే 1260 రోజులు 3.5 సంవత్సరం వస్తుంది. ఆ 3.5 సంవత్సరం వాళ్ళు సువార్త చెప్తారు. మీరు 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 అంటే ఆ రోజు చెప్పారు, ఈరోజు చెప్తున్నారు, కానీ నమ్మేవాళ్ళు కొద్దిమందే, అవునా? వీరు ఆ విషయాన్ని తెలుపుతారన్నమాట. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను ద్వీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనాను వానికి హాని చేయను ఉద్దేశించిన పక్షమున వారి నోట నుండి అగ్ని బయలు విడలి వారి శత్రువులను దహించి వేయను గనక ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన అలాగూ వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లను రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో వారిని బాధించుటకును వారికి అధికారం కలదు. వర్షం పడకుండా ఆపే శక్తి కలిగిన వాడు ఏలియా. నీళ్లను రక్తముగా మార్చినటువంటి వాడు మోషే. వీళ్ళిద్దరూ దిగి వచ్చి 3.5 సంవత్సరం 1260 దినాలు సువార్త ప్రకటిస్తారు. చూడండి ఎంత అద్భుతం. అంతేకాదు చూడండి, ప్రవచనం కూడా ఉంది దీనికి. యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది. చూడండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో ప్రవచనం ఉంది. ఏమిటి ఆ ప్రవచనము? 10వ అధ్యాయము 20వ వచనం.
ఆ దినమున ఇశ్రాయేలు శేషమును, గుర్తుపెట్టుకో, శేషము చాలాసార్లు శేషము అని కలుగుతుంది. ఇశ్రాయేలు అనేకులు ఉంటారు కానీ శేషమే రక్షించబడేది. శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక. ఎవరయ్యా తమ్మును వీరిని హతం చేసింది ఎవరు? క్రీస్తు విరోధే. అర్థమైందా? సువార్త ప్రకటించిన తర్వాత తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలులో పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. దేవునే ఆశ్రయిస్తారంట. 21వ వచనం, శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలే ఉండినను దానిలో శేషమే తిరుగును. శేషమే తిరుగుతుంది. గుర్తుపెట్టుకో సోదరుడు, శేషము అనే మాట గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ శేషము అని చెప్పబడిన వీరు ప్రవచనాత్మకముగా ప్రకటన 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు ప్రకటించినటువంటి సువార్తను బట్టి, క్రీస్తు విరోధి యొక్క కార్యములను చూచుటను బట్టి వీరు తాము పొడిచిన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూస్తారు. ఆయన మెషియాని అప్పుడు గ్రహిస్తారు. అయ్యో మెషియా వచ్చిపోయినాడు అని గ్రహించి ఆయన నమ్ముతారు. అది అక్కడ జరిగేది. ఆ నమ్మినటువంటి వారు ఏమవుతారయ్యా? ముద్రించబడతాలా. వారిని ఏం చేయాలా? ఈ 5వ దూత అయ్యా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో వచ్చినటువంటి ఆ 5వ దూత ఉంది కదా, ఆ 5వ దూత వాళ్ళ నొసయందు ముద్ర వేయాలా. నమ్మిన వాళ్లకు ముద్ర. శ్రమల కాలములో నమ్మిన ఇశ్రాయేలీయులకు ముద్ర వేయుట. వారే ముద్రించబడిన వారు. ఈ ముద్రించబడినటువంటి వారిని గురించి కూడా మరొక ప్రవచనం ఉంది అయ్యా. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలువెలుచు ప్రలాపించుచున్న వారి లలాటముల మీద తక్కెడ రూపముగా గుర్తువేయమని వారికి ఆజ్ఞాపించను. గుర్తువేయుట. నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంటబోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరినీ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను. కానీ ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. ముద్రింపబడుట. ఇది ప్రవచనం. అంటే ఇశ్రాయేలీలో కొంతమంది ముద్రింపబడతారు. వారిని హతం కాకూడదు, వారు చావకూడదు. వారు నాశనము నుండి వారు తప్పించబడతారు. వారే ప్రభువైన యేసు క్రీస్తు తాము పొడిచిన వారిని వారు యేసు ప్రభు అని నమ్మి, ఆయనే మెషయాని నమ్మి వారు రక్షింపబడతారు. అర్థమైందా? వారు రక్షింపబడతారు. చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి రండి. 7వ అధ్యాయం 3-4 వచనాలు. ఆడ యెహెజ్కేలులో చెప్పిన మాటలే ఇక్కడ వస్తుంది 3-4లో కూడా. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు పర్యంతము భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయొద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. 1,44,000 మంది వారు ముద్రించబడిన వారు. అయ్యా, వారు ముద్రించబడిన వారు. అంటే ఈ ముద్రించబడిన వారంటే ఏంటి? వాడు క్రీస్తు విరోధి కూడా ఒక ముద్ర వేసుకొని తిరుగుతాడు ఊరంతా, అనా? ఆ ముద్ర వేయించుకోరు వీరు. అది చదువుదాం మొదల. అది చదివితే కానీ వీళ్ళకి అది లేదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన 13-16. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను
ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను వాడు తప్ప క్రయ విక్రయములు చేయటం మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. క్రయ విక్రయాలు, భోజన పదార్థాలు, ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగాలంటే క్రీస్తు విరోధి ఒక ముద్ర తీసుకొని వస్తాడు. అది 666 ముద్ర. ఆ ముద్ర పడితే వాళ్ళకు బతుకు, తిండి, పనులు అన్నీ జరుగుతాయి. ఆ ముద్రలు పడకపోతే వారికి ట్రాన్సాక్షన్సే ఉండవు. నో ట్రాన్సాక్షన్స్. అర్థమైంది అప్పుడు సోదరుడా? ఇది క్రీస్తు విరోధి ముద్ర. అదే 18వ వచనంలో 666 అనే మాట ఉంది. ఈ క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొనక తిరుగుబాటు చేసిన వారే ఈ 1,44,000 మంది. మాకు వద్దు ఆ ముద్ర అంటారు. వాడి ముద్ర వేయించు